పోటీలు అతడు చూపించిన చాతుర్యం, ఆ నేర్పరితనం చూస్తుంటే ఏనాడు గతించిన రవీంద్రుని ప్రజ్ఞ ఎంతో కొంత నాకు కనిపిస్తోంది. అంటే ఆ రవీంద్రుడే ఇలా వేషం వేసుకొచ్చాడంటారా? చచ్చ, అంత తెలివి తక్కువ మాట నేను చస్తే అన్ను. రవీంద్రుడేనాడు అంతరించాడు, కానీ ఇంతటి సాహసవంతుడు ఇక్కడ ఉండడం ఏనాటికైనా మనకి ముప్పేమో అని నాకు అనుమానం కలుగుతోంది. అమ్మా, పాలు తాగే వేళైంది, తీసుకో. నాకు అక్కర్లేదు. తప్పమ్మా, ఏ వేళకి తీసుకోవాల్సింది ఆ వేళకి తీసుకోవాలి. నాకు తప్పప్పులు చెప్పడానికి నువ్వెవతివే? మా దయాధర్మం మీద బ్రతికే నువ్వు నాకు నీతులు చెప్తావా? నోరు ముసుకొని పడుండు. పదవి చేయి. మాలిని, ఆవిడెవరు? నే పుట్టక ముందు నుంచి మా ఇంటిని పట్టుకుని వేలాడే పని మనిషి, పేరన్నపూర్ణ. ఏమిటమ్మా ఆలోచిస్తున్నా? అబే, ఏం లేదు బాబు. నాకు తెలుసమ్మా, కన్న బిడ్డకే తల్లిని చెప్పుకోలేక బ్రతుకుతున్నా కన్న తల్లి మనసులోని ఆలోచనలు ఏమిటో నాకు తెలుసు. ఏమిటి బాబు నువ్వు అనేది? యథార్థం. మాలిని మీ రక్తం పంచు పుట్టిన బిడ్డని నాకు తెలుసమ్మా. ఎవరు నువ్వు? దైవం లాంటి మీ భర్త తీర్చిదిద్దిన మనిషినమ్మా. ఏమిటి ఏమిటి నువ్వు అనేది? ఆయన బ్రతికే ఉన్నారమ్మా. బాబు, ఎంత చల్లని మాట చెప్పావు. చీకటి నుండి నా కళ్ళల్లో వెలుగు నింపావు. మీ భర్త బ్రతికే ఉన్నారమ్మా, అది నిజమే. కానీ మీరెవ్వరికీ సుమంగలిగా కనిపించకూడదు. ఏమిటయ్యా నువ్వు అనేది? నేను చెప్పేదంతా వింటే అసలు విషయం మీకే అర్థమవుతుంది. మా లక్ష్యం నెరవేరాలంటే ఆయన బ్రతుకున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. ఇప్పుడు చెప్పమ్మా, నువ్వు బొట్టు పెట్టుకుంటావా? వద్దు బాబు, ఎక్కడో అక్కడ ఆయన చల్లగా ఉంటే నాకంతే చాలు. అలంకారం లాంటి ఈ బొట్టు లేకపోయినా బాధపడను. మీ లక్ష్యం నెరవేరిన రోజున మళ్ళీ నేను ఆయన పాదాల దగ్గరికి చేరుకుని సుమంగళిగా ఉంటాను. బాబు, నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఏమిటమ్మా అది? మాలిని నా బిడ్డని, నిజమిది అని దానికి ఏనాడు తెలియనీకు బాబు. దాని మనసు తట్టుకోలేదు. నేను చెప్పకపోయినా విధి తలుచుకున్న రోజున ఎవరెవరికి ఏ ఏ నిజాలు తెలియాలో అవన్నీ తెలిసే తీరుతాయి. నేను వస్తానమ్మా. విజయ్, నేను డ్రెస్ చేంజ్ చేసుకొస్తాను. నాకు సోట్ ఫైట్ నేర్పుతూ గాని. అలాగే. నీకు చాలా విద్యలుచ్చే, ఒకే ఒక విద్య మాత్రం వంటబట్టలేదండి. నీకు రాని విద్య అంటూ ఉందా? ఏమిటది? లోపల విషం ఉంచుకుని పైకి తేనె కురిపించే ప్రశస్తమైన విద్య. అది నీకే కాదు, ఎవరికీ రాదు, రాకూడదు. అక్కడికి మాకు వచ్చినట్టుగా మాట్లాడతావేమిటి? మంతలు అడిగినప్పుడు చెప్పు, అడగనప్పుడు విను. చెప్తాం. ఎక్కడి నుంచి వచ్చావు విజయ్? విడిది నుంచి. విడిది నుంచా? అదెక్కడుంది? విడిది పాలెమని మా ఊర్లేండి. అక్కడ నువ్వు ఏం చేసేవాడివు? కాటు వేసే పాముల కూరలు పీకేవాణ్ణి, పొంచి ఉన్న పుల్ల మెడలు వంచేవాణ్ణి, నక్కి ఉన్న నక్కల పీకలు నొక్కేవాణ్ణి. అన్ని మంచి మంచి పనులు చేసే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావయ్యా? ఏదో కాస్త మార్పు కోసం. మొత్తానికి దివాణంలోకి నేర్పుగానే ప్రవేశించావు. అనుకున్న పని అయ్యేంత వరకు ఓర్పుగానే ఉంటాను. అలాగా? ఇంతకీ ఏమిటో అనుకున్న పని? చెప్పడం నాకు అలవాట్లేదు, చేసి చూపించడం తప్పుగా భావించకండి. అదే
అయినా అడిగి తెలుసుకోవడం తప్పు కాదు కదా. ఏదైనా అడిగి తెలుసుకోవడం గొప్ప కాదు, సొంతంగా కనిపెట్టి తెలుసుకోవాలి. అలాంటి ప్రయత్నాలు నువ్వు చేస్తే ప్రమాదాల్లో ఇరుక్కుంటావేమో నాయనా. ప్రమాదాల పని పట్టడం నాకు పుట్టుకతో వచ్చిన లక్షణం. అయితే లక్షణంగానే ఉంటావు. మీలాంటి వారి ఆశీస్సులుంటే ఎవరైనా సరే లక్షణంగానే ఉంటారనుకుంటా. అలా నువ్వు అనుకుంటూ ఉండాలని నే కోరుకుంటా. మీ కోరిక తీరాలని నేను దేవుని వేడుకుంటా. పంతులు గారు, ఇక్కడున్న కత్తులు కొన్నింటికి తేనె పూసినట్టుగా కనిపిస్తున్నాయి. వీటిని శుభ్రంగా కడిగించి పదులు పెట్టించమని మన పని వాళ్లకు పురమాయించండి. ఉంటారా? అయ్యా, మాటకు మాట ఈటలే వదిలాడు. ముందు ముందు ఏం చేస్తాడో ఏమిటో. ఏం చేయడానికైనా వాడుంటేగా. తెలివితేటలు బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఆయుష్ తక్కువ ఇస్తాడట భగవంతుడు. చెప్పం ఆ సుపురాణంలో కౌసుడు కూడా. నోర్మై, నా దగ్గర పురాణం చెప్పావు అంటే ఆ ఆయుష్ తక్కువ వాళ్ళు నిన్ను చమేసేస్తా. చెప్తాం. ఏమే ముద్దు పెట్టుకుంటావా నన్ను? మా ఎంగిలి మెతుకులు తిని బ్రతికే నీలాంటి పనివాళ్ళు నన్ను తాకడం కూడా తప్పేనే. అలాంటిది ముద్దు పెట్టుకుంటావా? చిచి, మాలిని, కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు పొగరెక్కిందా నీకు? తల్లి లాంటి అన్నపూర్ణ మీద చేసుకుంటావా? ఇది నాకు తల్లి లాంటిదా? పొట్ట కూటి కోసం మన కాళ్ళ దగ్గర పడుండే ఈ తక్కువ జాతి మనిషి మన గుమ్మం దగ్గర కుక్కలా హీనంగా పడుండాల్సిన ఈ ముస్తిది బ్లూ బ్లడ్ కలిగిన నాకు తల్లి లాంటిదంటావేంటమ్మా? ఇలాంటి వాళ్ళు మనకు పాదసేవ చేయడానికి. ఐశ్వర్యం చూసుకుని అహంకారంతో పెద్ద చిన్న తేడా తెలియక ప్రవర్తించే నీకు నిజమేమిటో తెలియాలి. రత్నమాల, పూర్ణ, నువ్వు సహించి భరించగలిగిన దీని చేష్టలనిక నేను భరించలేను. ఒసే మాలిని, జమీందారీ రక్తమని విడిచిపడే నిన్ను కన్నదెవరో తెలుసా? నేను కాదే, ఈ అన్నపూర్ణ. తన రక్తం పంచుకుని పుట్టిన నిన్ను నా బ్రతుకు కాపాడడం కోసం నా చేతుల్లో పెట్టింది, నన్ను తల్లిని చేసింది ఈ పుణ్యమూర్తి. ఇప్పటికైనా అర్థమైందా నువ్వెవరో, నీ పుట్టికేమిటో? ఇప్పటికైనా తెలుసుకున్నావా నీ రక్తం ఎవరిదో, అది ఏ రంగుదో?